హాయ్ వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి ఆడదానికి పుట్టింట ఒకటి మెట్టినింట ఒకటి. దీనికి సమాధానం కథ చివరిలో చెప్తా. ఈరోజు కథ పేరు తాత మాట. నందనుడు చేపలు పడుతూ జీవనం సాగించేవాడు. ఒకరోజు వలలో చేపలతో పాటు ఒక రాగి పాత్ర దొరికింది. బాగుందని ఇంటికి తీసుకువెళ్ళాడు. మర్నాడు వేటకు వెళుతూ మిగిలిన అన్నాన్ని ఆ రాగి పాత్రలో వేసి ఉట్టి మీద పెట్టాడు. రాత్రి అన్నం తిందామని రాగి పాత్రను ఉట్టి మీద నుంచి కిందకి దించాడు. అందులో ఉన్న కాస్త అన్నాన్ని కంచంలో వేసుకొని తిన్నాడు. తీరా చూస్తే రాగి పాత్రలో అన్నం అలాగే కనిపించింది. ఏదో పరధ్యానంలో మొత్తం అన్నం వేసుకోలేదేమోననుకొని ఈసారి మొత్తం అన్నం తీసి వేసుకున్నాడు. ఆ రాగి పాత్రలో మళ్ళీ అన్నం కనిపించింది. చిన్నప్పుడు తన తాత చెప్పిన అక్షయ పాత్ర ఇదే అని అర్థమైంది. అప్పుడే వాళ్ళ తాత చెప్పిన మరో విషయం గుర్తుకు వచ్చింది. ఈ అక్షయ పాత్ర వల్ల ఎంత లాభమో అంత నష్టము ఉంటుందని, సొంత ప్రయోజనాలకు వాడుకోకుండా పరోపకారం కోసం ఉపయోగించాలని అన్నాడు. ఇందులో కేవలం ఆహార పదార్థాలే వేసి పేదల ఆకలి తీర్చాలని చెప్పాడు. మా తాతకు శాదస్తం ఎక్కువ అని అనుకున్నాడు నందనుడు. తన దగ్గర ఉన్న కాస్త బంగారాన్ని అక్షయపాత్రలో వేసి కాసేపటికి తీశాడు. కొత్త బంగారం పుట్టుకొచ్చింది. ఇలా చాలాసార్లు చేశాడు. ఒక బస్తా బంగారం వచ్చాక బంగార వ్యాపారి దగ్గరికి వెళ్ళి తన దగ్గర బస్తా బంగారం ఉందని చెప్పి ఎంత కొంటావని అడిగాడు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న దొంగలు విన్నారు. రాత్రి కాగానే నందనుడి ఇంటి మీద దాడి చేశారు. ఎదురు తిరిగిన అతడిని కత్తితో పొడిచి ఆ బంగారాన్ని తీసుకువెళ్ళారు. నా దగ్గర అక్షయ పాత్ర ఉంది. ఎన్ని బస్తాల బంగారమైనా మళ్ళీ తీసుకోగలను. కానీ సమయానికి నాకు ఆ విషయం గుర్తుకు రాక బంగారం కోసం ఆ దొంగలను అడ్డగించాను. ఇప్పుడిలా వాళ్ళ చేతిలో చనిపోతున్నా. తాత చెప్పిన మాటల్లో ఎంతో నిజముంది అనుకుంటూ ప్రాణాలు విడిచాడు. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ ఇంటి పేరు.